ఏపీలో ఇంకొక హాట్ టాపిక్. ఎందుకంటే ఆ వైసీపీ అధికారం ఉన్నప్పుడు సోషల్ మీడియాలో చెలరేగిపోయినటువంటి సోషల్ సైకోలను తీసుకువచ్చి సీఎం నివాసంలో కూర్చోబెడుతున్నారు అనేటువంటిది టీడీపీ ఆరోపణ. ఈనాడు కూడా రాసింది రవీందర్ రెడ్డి ఇప్పాల అనేటువంటి వ్యక్తి గురించి. అండ్ అఫ్ కోర్స్ సిస్కో డైరెక్టర్ గా బిజినెస్ ట్రాన్స్ఫార్మర్ గా ఆయన వచ్చి లోకేష్ తో భేటీ అవ్వటం, వాళ్ళిద్దరి ఆలింగనం చేసుకోవటం అనేటువంటి ఇప్పుడు వైరల్ అవుతోంది. లోకేష్ ఆ, కార్యదర్శి సిస్కోకు ఇప్పాల రవీందర్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక లేఖ రాసినప్పటికీ అసలు అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అనేటువంటి పాయింట్ ఇప్పుడు రేజ్ అవుతుంది. ఆ అధికారంలోకి వచ్చాక మేము అందరి తాట తీస్తామని చెప్పి ఇప్పుడు వైసీపీలో రెచ్చిపోయిన వాళ్ళతో టీడీపీ ఎందుకు సయోధ్యం మెయింటైన్ చేస్తుందా, లేకపోతే కావాలనే సైలెంట్ అవుతుందా? వాట్స్ హ్యాపెనింగ్ సార్? ఏంటి మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి సార్? రవీంద్ర రెడ్డి ఇప్పాల్ అనేవాడు నాకు పర్సనల్ గా తెలుసు. ఉమ్, బాగా చాలా సార్లు మాట్లాడుకున్నాం. ఈజ్ అ హార్డ్ కోర్ వైఎస్ఆర్ ఫ్యాన్స్. అండ్ దెన్ వాడికి చాలా మందితో విభేదాలు వచ్చాయి మా సోషల్ మీడియా గ్రూప్స్ లోనే. నేను కూడా వాళ్ళతో మాట్లాడడం మానేసిన తర్వాత కూడా మాట్లాడాను. బట్ హీఈస్ వెరీ టాలెంటెడ్. ఉమ్, టాలెంట్ లేకుండా సోషల్ మీడియాలో నువ్వు కూడా ఫేమస్ కాలేవు. చాలా ఈజ్ వెరీ ఫేమస్. వెరీ వాడు బీయింగ్ అరెస్టెడ్, కేసెస్ లో పెట్టారు కేసులు. వన్స్ జగన్ కేమ్ టు పవర్, హీఈస్ నోవేర్ సీన్ ఇన్ పార్టీ ఆఫీస్ ఎనీవేర్. నువ్వు చూసా, నాకు తెలుసు కదా అబ్బాయిని. ఉమ్, ఐ స్పీక్ టు హిమ్ క్వైట్ ఆఫన్. ఐ యూస్ టు స్పీక్. ఉమ్, నేను ఈ మధ్య మాట్లాడలేదు కానీ పార్టీ పోయిన తర్వాత కూడా మాట్లాడాను. ఓడిపోయిన తర్వాత పార్టీలో ఉన్నప్పుడు కూడా మాట్లాడాను. హీఈస్ నోవేర్ ఇన్ ద పాలిటిక్స్ అలైవ్ దట్ మచ్. ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ క్లారిటీ. ఉమ్, హీఈస్ ఎ వర్కహాలిక్. యూస్ టు కమ్ యుఎస్ఏ టు. వాడంతా ఈజ్ అ వెరీ గుడ్ అట్ ఇట్ వర్క్. సో నాకు తెలిసి ఈ లక్షణాలను చూసింటాడు అనుకుంటున్నా. సి, ఇప్పుడు సిస్కోతో పెట్టుకోవాలంటే ఈజ్ ద కాంటాక్ట్ ఆఫ్ ద పాయింట్ ఆఫ్ సిస్కో. ఇప్పుడు వాడిని మార్చడానికి లోకేష్ ఎవరు? హూ ఇస్ లోకేష్? లోకేష్ వాంట్స్ సంథింగ్ ఫ్రమ్ సిస్కో, దెన్ హీ హ్యాస్ టు గో టు. దిస్ ఇస్ బిజినెస్, దిస్ ఇస్ నాట్ అ పాలిటిక్స్. ఉమ్, ఇప్పుడు మాఫియా, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అతన్ని వీళ్ళు చేస్తున్నారు కదా. ఇప్పుడు ఈ ఎవరైతే ఈ వీళ్ళందరూ ఇప్పుడు రవీంద్ర ఇప్పాల్తో ఫోటోలు దిగడము అంటే, రవీంద్ర రెడ్డి ఇప్పాల ఈ స్టాప్డ్ పాలిటిక్స్ 5 years ago ఆల్మోస్ట్. జగన్ రాజ్యాధికారంలోకి వచ్చినప్పటి నుంచి హీఈస్ నాట్ ఇన్ పాలిటిక్స్. ఐ కెన్ టెల్ యూ. ఉమ్. ఎప్పుడూ లేడు. ఓకే. హీ వాజ్ నెవర్. నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. ఏదో 2-3 పోస్టులు ఏదైనా పెట్టింటాడు అంతే. దట్స్ ఆల్ ఇట్ ఈస్ గాన్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అసలు వీళ్ళు ఈ ఎవరైతే వీళ్ళు ఇప్పుడు అతనితో చేతులు కలిపాడనే కంటే కూడా, రవీంద్ర ఇప్పాల కంటే కూడా ఇప్పుడు అతి పెద్ద ఘోరాతి ఘోరం జరిగేది ఏంటంటే, ఒక మాఫియా లాగా రన్ చేస్తున్నాడు. దిస్ ఈజ్ నాట్ నథింగ్. వాడు మాఫియా, వాడు వైఎస్ఆర్సీపీ మాఫియా అయితే లోకేష్ టీడీపీ మాఫియా నడుపుతున్నాడు. ఎట్లా? ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో అసలు కార్యకర్తలు కాకుండా లోకేష్ చెప్పిన వ్యక్తులకే పనులు అయితేనే, లోకేషే ఒక ఏదైతే అది అంటే ఆటోక్రటిక్ రూల్ జరుగుతుంది. దాని మీద పోరాడాలి వీళ్ళు కార్యకర్తలు, తెలుగుదేశం వాళ్ళు. వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే. ఆడెవడో వైఎస్ఆర్సీపీ సైకోనో లేకంటే మాఫియా వాడు వచ్చి చేతులు కలపడం కాదు. బట్ హీఈస్ రన్నింగ్ అ మాఫియా ఇన్ ద కాన్స్టిట్యుయెన్సీస్. ఎవరు? మన లోకేష్ గారు. సో దాని మీద పోరాడాలా, దాని మీద ఏమన్నా వస్తుంది కానీ, ప్రజలకు ఏదన్నా బతుకుతుంది కానీ. సిస్కోతో వాంతో పెట్టుకుంటే వాడు సిస్కో వాడి దే డోంట్ ఎలిమినేట్. సిస్కో ఇస్ నాట్ గోనా ఎలిమినేట్ హిమ్. హీస్ బీన్ విత్ దెమ్ ఫర్ 8-9 years. నువ్వు వాడే డీల్ తీసుకురావాలి, వాడే చేయాలి. వీడు కంప్లైంట్ చేసే వాళ్ళు తీసేయరు. వాడిని రికార్డు అంతా ఉంటది కదా. హూ ఇస్ లోకేష్? సో ఐ డోంట్ థింక్ బిజినెస్ ఈజ్ బిజినెస్. లోకేష్ చాలా బిజినెస్ విషయంలో తెలుసు అనుకుంటా నేను. లోకేష్ ఏం చేయలేడు. లోకేష్ ఏమి రెడ్ బుక్లు ఏమి రాసుకోవాలి వాని పేరు. రవీంద్ర రెడ్డి ఇప్పాల పేరు రెడ్ బుక్లో లేదు. వాడిని ఏమి రాసుకోలేదు కదా ఆయన. ఇప్పుడు వాళ్ళు పోలీసులు ఏమి వాడిని అరెస్ట్ చేయరు కదా. ఐ మీన్ దిస్ ఈస్ నాన్ సెన్స్. దిస్ కిడ్స్ హూ ఎవర్ ఐ మీన్ పిల్ల వాళ్ళు ఎవరో ఉన్నారు కదా, సైకో వాళ్ళు ఎవరు అంటారు, టీడీపీ సైకోస్ అంటారు వాళ్ళని. సోషల్ మీడియా అంటారు. ఎవరికైనా కానీ టీడీపీకి జగన్మోహన్ రెడ్డి సైకో గాళ్ళే ఉంటారు. అందరూ సోషల్ మీడియాలో 90% ఆఫ్ ద టైమ్ వెన్ దే రేజ్ ద వాయిస్, ఎస్ దేర్ ఆర్ పీపుల్. మోస్ట్ లైక్లీ ఇది సైకో ఫ్యాన్సీ ఉంటుంది ఎక్కువ జనరల్ గా. ఇప్పుడు వాడు ఈస్ వన్ ఆఫ్ దెమ్ మేబీ, బట్ ఐ డోంట్ థింక్ దిస్ ఈస్ గోయింగ్ టు లెట్ us see. I think
సి ఇప్పుడు లెటర్ రాయడం అనేది కంటి తుడుపు చర్య అంతే. ఉమ్, ఇప్పుడు లెటర్ రాసి ముఖ్య కార్యదర్శి చేంజ్ అదే అతన్ని కీప్ ఆఫ్ చేయండి సిస్కోలో అంటే ఓకే లెటర్ అయిపోయిందా ఇంకేమన్నా వేరే విషయాలు చెప్పు మాట్లాడదామంటారు అంతే కదా. ఉమ్, ఐ డోంట్ థింక్ దట్ ఈస్ గోయింగ్ టు బి ఎ బిగ్ ప్రాబ్లం. అంటే సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు వస్తూ ఉంటాయి. మేము కూడా అప్పుడు చాలా సార్లు జగన్మోహన్ రెడ్డి ఎవడో కలిశాడని ఎవరినో రజనీని తీసుకొచ్చాడని ఇప్పుడు దేర్ ఆర్ మెనీ మెనీ టైమ్స్. ఇప్పుడు విడుదల రజనీని ఎందుకు మన బొత్స సత్యనారాయణ తీసుకొచ్చాడు పాలిటిక్స్ లోకి. కమాన్, ఇది బిజినెస్ లో ఏముంది? ఆ అబ్బాయి వచ్చి ఫోటో దిగితే నీకేం పోయింది? ఉమ్. ఈజ్ అ బిజినెస్, రైట్? ఈజ్ నాట్ ఇన్ పాలిటిక్స్, ఈజ్ నాట్ కమింగ్ టు ద పార్టీ. బట్ ఎనీ హౌ, దట్ ఈస్ మై ఒపీనియన్ ఆన్ ఇట్. సార్, పొలిటికల్ సర్కిల్స్ లో కూడా ఒక రూమర్ బాగా వినిపిస్తుంది. అంటే రాజ్యాంగేతర శక్తిగా లోకేష్ మారుతున్నారు. రూలర్స్ మొత్తం అంతా కూడా అలాగే ఎవ్రీ కాన్స్టిట్యున్సీకి లోకేష్ మనుషులే ఉన్నారు, వాళ్ళు చెప్తేనే పనులు అవుతున్నాయి అనేటువంటిది. ఇస్ దట్ రైట్ సార్? మీకు కూడా అట్లా స్మెల్ ఏమన్నా ఉందా? 100%. Lokesh is running when he has written down as a red book. Lokesh already has a yellow book along with him. That yellow book is filled with all mafia, how to run, how to అంటే ఎక్కడ ఏమి అవెన్యూస్ ఉన్నాయి, అంటే భూములు కానీ లేకంటే అవెన్యూస్ మన వాళ్ళకి జరుగుతున్నాయా లేదా, అక్కడి నుంచి ఒక చైన్ ఆఫ్ కమాండ్ తీసుకొని దట్ ఈస్ వేస్ ఈజ్ రన్నింగ్ ద షో. ఎగ్జాక్ట్లీ హీ లర్న్ ఫ్రమ్ జగన్ ఆర్ హీ లర్న్ ఫ్రమ్ అదర్ పీపుల్, బట్ హీఈస్ ఎగ్జిక్యూటింగ్ ఇన్ ఎ సటిల్ వే. రాజ్యాంగేతర శక్తిగానే అతను చేస్తున్నాడు. దట్ ఈస్ ద బెటర్ ఫర్ హిమ్. ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ఎ సీఎం హీ కెనాట్ డూ ఇట్, బట్ సన్ ఆఫ్ ఎ సీఎం హీ విల్ డూ ఇట్. ఈజ్ మచ్ బెటర్ వే అండ్ ఈజీ వే. ఎవరికి తెలియదు కదా, కళ్ళు కప్పేసి చేసుకుంటా ఉన్నాడు. హీఈస్ రన్నింగ్ టోటల్ పాలిటిక్స్ టు ద కోర్ ఇన్ కాన్స్టిట్యున్సీ టు కాన్స్టిట్యున్సీ, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్, ఇంక్లూడింగ్ జనసేన 100% స్ట్రైక్ రేట్ వాళ్ళు కూడా అందరూ అతని కింద పనిచేయాల్సిందే. అతను చెప్పిందే జరుగుతుంది. వాళ్ళ ట్రాన్స్ఫర్లు కానీ ఏదన్నా అవెన్యూ కానీ, రెవెన్యూ వచ్చే అవెన్యూస్ ఎనీథింగ్, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి డన్ బై లోకేష్ ఓన్లీ. దానికి ఎంత డబ్బులు కావాలి, ఎంత రావాలి, మనకెంత కావాలి, నీకెంత కావాలి, నాకెంత కావాలి, పైకి ఎంత పోవాలి, దిస్ ఇస్ ఆల్ డన్. దిస్ ఈస్ అ వెరీ వెరీ నైస్లీ ఆర్గనైజ్డ్. ఇప్పుడు ఎట్లయితే వీళ్ళైతే ఇది లిక్కర్ స్కామ్ లో ఏ విధంగా అయితే ఇట్లా ఆర్గనైజ్ చేశారు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని పెట్టి, అదే విధంగా ఇద్దరే ఉన్నారు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వాళ్ళు వీళ్ళే ఉన్నారు జగన్ దగ్గర. ఇప్పుడు కాన్స్టిట్యున్సీకి ఇద్దరిని తయారు చేశాడు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని. ఇట్ ఆల్ రన్ లైక్ మాఫియా. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు కదా మిథున్ రెడ్డి ఇంకా రకరకాల మీద చేశాడని, వాళ్ళు అభియోగాలు చేస్తున్నారు కదా. అట్లా కాన్స్టిట్యున్సీకి ఇద్దరు ఉన్నారు టీడీపీకి, లోకేష్ మనుషులు. మరి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు? కారణమైనటువంటి వాళ్ళే ఈ కాన్స్టిట్యున్సీస్ లో ఉన్నారు అనేటువంటిది ఇంకొక ఆరోపణ. అంటే పాలిటిక్స్ లో ఉన్న వాళ్ళు కాకుండా నాన్ పాలిటిక్స్ వాళ్ళు కూడా, నాన్ పొలిటీషియన్స్ కూడా. దట్ ఈస్ ట్రూ, బట్ సి హౌ మెనీ టైమ్స్ ఇప్పుడు వీళ్ళందరూ మరి సి గెలుపు కారణమైన వాళ్ళే నెక్స్ట్ ఓటమి కూడా కారణం అనేది మాత్రం గుర్తుపెట్టుకో. బొమ్మ బొరుసు మరి అర్థమైందా? దట్ ఈస్ ట్రూత్. వాళ్ళకేమి వివక్ష అనేది ఉండదు. డబ్బులు తినే దగ్గర, డబ్బు సంపాదించే దగ్గర డబ్బులు కూడా ఖర్చు పెడతారు పార్టీ రావాలని. పార్టీ వచ్చిన తర్వాత వాడేమి నో డిస్కౌంట్, నా దందా నాదే, నేను ఉండాలనుకుంటాడు. వాడేం పెద్ద పట్టించుకోడు. పార్టీ ఉంటుందా ఉండదా అనేది వేరే విషయం. ఐ డోంట్ థింక్ సో. మళ్ళీ పోతాం, మళ్ళీ వస్తాం, అంతే. దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఖచ్చితంగా ఇప్పుడు పార్టీ కోసం కష్టపడిన వాళ్ళే ఉంటారు ఖచ్చితంగా. అంటే మెజారిటీ ఉంటారు, మైనారిటీస్ పార్టీ కనపడిన వాళ్ళు కొత్త వాళ్ళు కూడా వచ్చింటారు. కానీ తెలుగుదేశంలో అది చాలా తక్కువ. జగన్మోహన్ రెడ్డి విషయంలో చాలా కొత్త నీరు వచ్చింది యాక్చువల్ గా. అంటే ఒకరో ఇద్దరో తప్పితే ఆ టైప్ లో జగన్మోహన్ రెడ్డి ఇంత పకడ్బందీగా చేయలేకపోయినాడు. ఈజ్ అన్సక్సెస్ఫుల్. కానీ లోకేష్ ఈజ్ వెరీ సక్సెస్ఫుల్ బికాజ్ పార్టీ నిర్మాణం కూడా అలానే జరిగింది వాళ్ళది. ఏది తెలుగుదేశం పార్టీ క్యాడర్, లీడర్ దాని మీదనే జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈజ్ కాన్సన్ట్రేటింగ్. ఐ థింక్ వన్ వే ఈజ్ అ పాజిటివ్ ఫర్ హిమ్. లెట్ us see how it pans out. అది రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ టు డిస్కషన్. థ్యాంక్ యూ సో మచ్.